నిజమే, నేను ఫోటో చూడకుండానే ఓకే చేశాను. ఎందుకు? మీరు అన్ని విధాలుగా సరైన అమ్మాయినే తీసుకొస్తారన్న నమ్మకం. కానీ మీరేం చేశారు? నేను ఫోటో చూడలేదు, మీరు మనిషిని చూశారు కదా. ఈ ప్రపంచంలో ఎవరినైతే ఎక్కువగా ద్వేషిస్తున్నానో ఆ పిల్లనే తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. ఆ పిల్ల ముందు నన్ను ఫూల్ని చేశారు. ఆ బేకారి మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే నాకు బగబగా మండిపోతుంది. ఎవరైనా ఈ కోపిష్టి మనిషిని చేసుకుని పాపిష్టి బ్రతుకుతారా? అనకొండ సినిమా పాటలు చూపిస్తాడు. తప్పులు మీరు చేసి మధ్యలో నన్ను ఫోన్లు చేస్తున్నారు, అవునా? నా వల్ల కాదు. నేనుంటేనే మీరింత బాధ్యతారహితంగా తయారవుతున్నారు. రాహుల్ దూరంగా ఉంటే అతను మీలాగే తయారవుతాడు. చిత్ర చెప్తుందో మీరు చెప్తారో నాకు అనవసరం. రాహుల్ని వెనక్కి రమ్మని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ముందు మీ భార్యల్ని అత్తని వెతికే పనిలో పడి నా పరువు తీయొద్దని కూడా చెప్పండి. ఆ తర్వాత రెస్టారెంట్ సంగతి చూసుకోండి. ఏంటిది మాయా? ఏం చేస్తున్నారు మీరంతా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? వదినా, మీరు కూడానా? ఏ ఆవిడేమైనా పైనుంచి దిగొచ్చిందా? ఆవిడకి తెలియకుండానే ఏజే పరువు తీసే పనులు జరుగుతున్నాయా? అన్నింటికి ఆవిడే లీడర్ కదా. అది కాదు. చాలు దక్ష, ఈ అత్తని బూచిని జయమ కప్పచెప్పి మీ బ్రెయిన్ పనికొచ్చే పనుల మీద పెట్టండి. ఎక్కడో ఉన్న రాహుల్ని పనాపేసి రమ్మన్నాడు. ఇక్కడ మా పని మమ్మల్ని చేయొద్దని చెప్పాడు. మీరిలాగే చేస్తే అందరినీ కట్టగట్టి బయటికి ప్యాకేజీలో పంపించేస్తాడు. మొదటిసారి నా దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఎంత ఆచితూచి అడిగేసినా ఆ భానుమతి మనల్నందరినీ మాయ చేసి పైగా మనందరి పరువు తీసిపోయింది. ఇక లాభం లేదు. నేను క్షమించదలుచుకోలేదు. దానికి మామూలుగా బుద్ధి చెప్పను. ఈ దక్ష తలుచుకుంటే పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నిజమే, ఆ భానుమతి వల్ల ఎక్కడ ఉన్న రాహుల్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. 6 నెలల నుంచి 24 గంటలు కష్టపడుతూనే ఉన్నా రాహుల్ని చివరి క్షణంలో తీసి పారేశాడు ఈ రావణాసురుడు. ఒక 5 అడుగుల 2 అంగుళాల మనిషి ఇంతమంది ముదిరిపోయిన వాళ్ళని కూడా షేక్ చేసి పారేస్తుందా? తెల్లవారిని చెప్తా. నేనే. నువ్వో పని చెయ్యాలి. నేనేది చెప్తానో అదే చెయ్యాలి. ఒకరికి గట్టిగా బుద్ధి చెప్పాలి. వీళ్ళు
వాళ్ళు ఎలాగో ఆ భానుమతికి బుద్ధి చెప్తారు. నేను మాత్రం నా మనిషిని అత్తగా తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. నువ్వు ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఐ సెడ్ గెట్ అవుట్. ఓ మై ప్రభాస్, దెయ్యాలు కళ్ళకొస్తే హనుమాన్ చాలీసా చదువుకుంటారు. ఈ హిట్లర్ లాంటి బూచోడు కళ్ళకొస్తే ఏం చదువుకోవాలో ఏ సిద్ధాంతి చెప్పలేదే. స్వయంవరంలో పెళ్లి కూతురు పూలదండ పట్టుకుని నిలబడుతుంది, కానీ ఈ హిట్లర్ తాళి పట్టుకుని లేడీస్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నట్టు కలొస్తుందేంటి? ఎక్కడ తిరిగితే ఏం లాభం? ఓ స్త్రీ రేపురా అని రాసినట్టు ఓ ఏజే రేపురా అని అమ్మాయిలందరూ డోర్ మీద రాసుకుంటుంటే కల్లో కూడా ఆ హిట్లర్ ఎంత గట్టిగా అరుస్తున్నాడు. పెళ్లి కావాలంటే పెళ్లి. కంత్రి మొగుడుతో కన్నీటి కాపురం వెలగబెట్టడానికి ఏ ఆడపిల్ల బలిపీఠం మీద తలపెడుతుంది? అక్కకి హిట్లర్ కల్లోకి వచ్చినట్టున్నాడు, నాకేమో బద్రి ఇంట్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఇలా దొంగ సచ్చినోడా, ఎక్కడి నుంచి వచ్చావురా దొంగ సచ్చినోడా? అక్క అక్క కొట్టదక్క. దొంగ మీద సింపతి ఏంటి? పచ్చడి చేసి పోలీసుల్ని పిలుస్తానుండు. అక్క ఇతను దొంగ కాదు, ఇతను అతనంటే అతని బద్రి. బద్రి అంటే అక్క ఇతనే నేను చెప్పినతను. ఓ అతనా? అతనే. ఇతనా? తనే. మీకు బుద్ధుందా? ఈ టైంలో దొంగలాగా గోడ దొక్కొస్తారా? ఇది మర్యాదస్తులు ఇల్లు అనుకున్నారా? ఇంకేమైనా అనుకున్నారా? ఈ టైంలో ఎందుకు వచ్చారు? అంటే నేను అంజలి ప్రేమలో పడి ఇవాళకి 100 రోజులైంది. అయితే ఏంటి, 100 days ఫంక్షన్ జరుపుకుంటారా ఏంటి? కాదు కాదు, అంజలికి గుర్తు చేసి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను. సో క్యూట్, చాలా బాగుంది. ఇద్దరికి కంగ్రాట్స్. కోవిడ్ నమస్కారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఇంకా మీరు వచ్చిన దారినే వెళ్ళొచ్చు. వాట్? ఎస్ మిస్టర్ బద్రి, ప్రేమించుకోవడంలో తప్పులేదు. ఇలా పెళ్లికి ముందు గోడ దూకి ఇంట్లోకి రావడం తప్పు. పెళ్ళయ్యాక గోడ దూకి రావచ్చా? లాజికల్ వద్దమ్మా. ఎక్కడి నుంచి దూకొచ్చారో అక్కడి నుంచి రివర్స్ దూకి వెళ్ళండి. ఇంత నైట్ ఆడపిల్ల గదికి రాకూడదు. మా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అంజలి, బద్రి, చాలు చాలు, ప్లీజ్ గెట్ అవుట్. అంజలి, తలుపుతీ. అంజలి, అమ్మో మమ్మీ, అంజలి, వెళ్ళు 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 ఐ లవ్ యూ అంజలి, వెళ్ళు ఐ లవ్ యూ. వెళ్ళు. ఓ మై ప్రభాస్, ఇంకా అక్కడే ఉన్నావా? వెళ్ళు వెళ్ళు. ఇంతసేపు ఏంటి? ఏంటి, ఏం జరిగింది? కేకలెందుకు వినిపించాయి? పిల్లి మమ్మీ, పిల్లి లోపల దూరింది. నువ్విప్పుడే ఆవలిస్తూ లేచి పిల్లంటావేంటి? ఆ, నువ్వు ఆవలిస్తే పేగు లేక పెడతావని తెలియదు కదా మమ్మీ. ఆ పిల్లి రోజు వస్తుంటుంది మమ్మీ. రోజు వస్తుందా పిల్లి? ఓ మై ప్రభాస్. అంటే నీకు తెలీదా? అంత మొద్దు నిద్రపోతున్నావా? ఇవాల్టి నుంచి అస్సలు నిద్రపోనుగా. కిటికీ తెరిచి పెడితే పిల్లేంటి, లోపలికి ఎవరైనా దూకొచ్చు. ప్రశాంతంగా పడుకో. ఇంకేం భయం లేదు, సరేనా? అదేంటి? కుషన్, ఇదొక కుషన్. ఎక్కడిది? నిన్నే. ఎవరిదది? నేనే నేనే కొన్నాను మమ్మీ. డాడీ మాటి మాటికి జీ తెలుగు ఛానల్ నంబర్ మర్చిపోతూ నన్ను పిలుస్తూ ఉంటారు. అందుకే ఫేవరెట్ ఛానల్ సెట్టింగ్స్ లో 100 నెంబర్ మీద సెట్ చేసి అది మర్చిపోకుండా ఉండడానికి నెంబర్ని ఈ క్వశ్చన్ మీద డిజైన్ చేశాను. ఏడ్చినట్టే ఉంది. ఇది ఎక్కడుందో వెతకడానికి ఇక నుంచి నన్నే పిలుస్తూ ఉంటాడు మీ మతిమరుపు నాన్న. అమ్మా, థ్యాంక్స్ అక్క. ఏమైందక్క? కడుపు నొప్పి. టాబ్లెట్ ఇవ్వనా? ఆహా, ఇది టాబ్లెట్ తో పోదు. మరి అబద్ధం చెప్పినప్పుడు వస్తుంది, నిజం చెప్పినప్పుడు పోతుంది. ముందు చెప్పింది అబద్ధమని చెప్పేదాకా ఇలాగే నొప్పి వస్తుంది. మమ్మీకి అబద్ధం చెప్పాను, అందుకే. నువ్వన్నట్టు బద్రి నిజంగా మంచివాడే. ఇదే సంగతి మమ్మీతో చెప్పేద్దాం రా. అక్క, ఇప్పుడు వద్దక్క. టెన్షన్ పడకు, మమ్మీ నేనేం అనకుండా నేను చూసుకుంటాను. అమ్మతో చెప్పే ముందు ఓసారి బద్రీతో మాట్లాడి అమ్మతో చెప్పేద్దాం. సరే, నీ ఇష్టం. బద్రీ గురించి అమ్మకు చెప్తే మా పెళ్లి ఒప్పుకుంటుందా?
ఎందుకమ్మా నా కొడుకునంత ప్రేమగా చూసుకున్నావు? అంత ప్రేమున్న దానివి అలా ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు? ఇప్పుడు చూడు, నువ్వు లేకపోయినా వాడికి నీ మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది. నీతో పాటు వెళ్ళిపోయింది నీ శరీరం మాత్రమే, నీ మనసు కాదు. నీ మనసు ఇక్కడే ఉంది, వాడి చుట్టే తిరుగుతోంది. అందుకే నువ్వు కళ్లకు కనిపించకపోయినా నువ్వున్నట్టే అనిపిస్తోంది వాడికి. కానీ మాకు మాత్రం, ఈ ఇంట్లో మాత్రం ఏజే ఒంటరివాడుగానే కనిపిస్తున్నాడు. తల్లిగా జీవితాంతం ఏజేనలా చూస్తూ ఉండగలనా? ఎప్పుడు నేను వాణ్ణి సంతోషంగా చూస్తాను. జయమా, సంతోషం శాశ్వతంగా ఉండదమ్మా, వెలుగులాగా. దుఃఖం కూడా శాశ్వతంగా ఉండదు నాన్న, చీకటిలాగా. ఏంటిది? నీ టాబ్లెట్స్. చేదుగా ఉంటాయిరా, నేను మింగలేను. అయినా సరే, ఆరోగ్యం కోసం నువ్వు మింగక తప్పదు. అప్పుడు నువ్వు కూడా నీ భవిష్యత్తు కోసం ఈ చేదుని దిగమింగొచ్చు కదా. నాకు తెలుసు నువ్వు ప్రవల్లికని ఎంత ప్రేమించావో. అయినా సరే, కాలం గతాన్ని తీసుకుపోతుంది. ప్రపంచంలో ఇంటింటికి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వెనక ముందు వెళ్ళిపోక తప్పదు. ఉన్నవాళ్లంతా బ్రతికుండడం లేదా? ఆ తర్వాత వాళ్ళని మర్చిపోవడం లేదా? నీ ప్రేమ అందర్లాంటి ప్రేమ కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం అందర్లాంటి మనిషివే. నీ జీవితంలో గతం మాత్రమే లేదు, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది, వాస్తవము ఉంది. నువ్వు కోరుకోవాలే గాని సంతోషం కూడా దొరుకుతుంది. ఆ భానుమతి ఇదిగో, నువ్వలా కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూడక చెప్తున్నాను. కొడుకుల్ని కోడల్ని బెదరగొట్టినట్టు కన్న తల్లిని కూడా బెదరగొట్టి నోరు మూయించాలని చూడకు. అవునరా, చాలా గందరగోళం జరిగింది. కానీ అందులో ఎవరి తప్పు లేదు, ఆ భానుమతి తప్పు కూడా లేదు. మిమ్మల్ని ఇలా చూసినప్పుడే నాకు భానుమతిలో ప్రవళిక కనిపించిందిరా. జయమా, ప్లీజ్. ప్రవళికతో భానుమతిని పోల్చొద్దు. భార్యాభర్తల మధ్య ఆత్మబంధం ఉంటుంది. అందుకే ఆ దేవుడు ఎక్కడెక్కడో పుట్టిన ఇద్దరిని ఒకచోటకి చేరుస్తాడు. అందులో ఒకరు లేనంత మాత్రాన ఆత్మబంధం తెంచేసుకుని ఇంకొకరు నా స్థానంలో నిలబెడతావా? అయితే నువ్వు ప్రవళిక రాసిన ఆఖరి ఉత్తరంలోని చివరి కోరిక తీర్చవా? ఈ ఉత్తరం నీకు అందిన 15 రోజుల్లోపే నువ్వు పెళ్లి చేసుకోవాలి.
నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ప్రవల్లిక్కకు ఆత్మశాంతి కలగకుండా చేస్తావా? నీ భార్య పెట్టిన గడువులో ఎన్ని రోజులు గడిచిపోయాయో, ఇంకెన్ని రోజులు మిగిలిన్నాయో తెలుసా? నీ చివరి కోరిక తప్పకుండా తీరుస్తాను. నేను రెండో పెళ్లి చేసుకుంటాను. కానీ నీ స్థానంలో ఎవరుంటారు?